మలయాళ హీరో ఫహద్ ఫాజిల్ గారు నటించిన లేటెస్ట్ మూవీ ఆవేశం. ఈ మూవీ గత వారమే విడుదలైంది మలయాళంలో. ఇది ఒక గ్యాంగ్స్టర్ మూవీ. మరి ఫహద్ ఫాజిల్ గారు నటించిన ఆవేశం మూవీ ఎలా ఉంది అనేది మన రివ్యూలో తెలుసుకుందాం. ఇక కథ విషయానికి వస్తే శాంతన్, బీబీ, అజ్జు వీరి ముగ్గురు మలయాళీ స్టూడెంట్. మరి వీళ్ళు ముగ్గురు ఇంజనీరింగ్ చదవడానికి కేరళ నుంచి బెంగళూరుకు చేరుకుంటారు. అక్కడ కాలేజీలో సీనియర్ అయిన కుట్టిని ఎదిరిస్తారు వీరి ముగ్గురు. అజ్జు, శాంతన్, బీబీ వీరి ముగ్గురుపై పగ పెంచుకున్న కుట్టి గ్యాంగ్ ర్యాగింగ్ పేరుతో ముగ్గురిని దారుణంగా కొడతారు. బట్టలు ఉడదీసి చిత్రహింసలు పెడతారు. మరి వీరి ముగ్గురు కుట్టిపై రివెంజ్ తీర్చుకోవడానికి లోకల్ గ్యాంగ్స్టర్ రంగారావు అలియాస్ రంగా ఫహద్ ఫాజిల్ తో స్నేహం చేస్తారు అజ్జు, బీబీ, శాంతన్. మరి వీళ్ళ ముగ్గురిని కూడా తన గ్యాంగ్ లో చేర్చుకుంటాడు రంగా. వీరి ముగ్గురిని ర్యాగింగ్ చేసిన కుట్టి అండ్ టీమును తన గ్యాంగ్ తో కలిసి కాలేజీలోని స్టూడెంట్ అందరినీ రంగా చితక్కొడతాడు. ఇక వీరి ముగ్గురు రంగా మనుషులు కావడంతో కాలేజీలో ఎదురు లేకుండా పోతుంది. మరి రంగా టీంలో చేరిన అజ్జు, బీబీ, శాంతన్ జీవితాలు చివరికి ఏమైనాయి? రంగాతో తిరిగి తమ చదువును నిర్లక్ష్యం చేసిన ఈ ముగ్గురు ఇంజనీరింగ్ ను మధ్యలోనే వదిలిపెట్టాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? తమకు సహాయం చేసిన రంగానే చంపాలని వీరు ముగ్గురు ఎందుకు అనుకున్నారు? వారి కుట్రను తెలుసుకున్న రంగా ఈ ముగ్గురిని ఏం చేసిండు? మరి రంగాపై పగతో రగిలిపోతున్న మరో గ్యాంగ్స్టర్ రెడ్డి ఎవరు అన్నదే ఈ మూవీ యొక్క కథ. గ్యాంగ్స్టర్ యాక్షన్ సినిమాలు చాలా వరకు సీరియస్ గా యాక్షన్ అంశాలతో నిండి ఉంటాయి. మరి ఆ సినిమాలకు పూర్తి భిన్నంగా ఈ ఆవేశం మూవీ ఉంటుంది. మరి ఈ గ్యాంగ్స్టర్ మూవీ ఎలా ఉందో మన విశ్లేషణలో తెలుసుకుందాం ఇప్పుడు. ఆవేశం మూవీ గ్యాంగ్స్టర్ మూవీనే అయినా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఓవైపు నవ్విస్తూనే మరోవైపు మదర్ సెంటిమెంట్ తో ఉద్వేగాన్ని పంచేందుకు దర్శకుడు ప్రయత్నించిండు. అంతర్లీనంగా ఈ మూవీ చదువుకునే వయసులో పగ పేరుతో అడ్డదారులు పట్టిన ఓ ముగ్గురు కుర్రాళ్ళు మరి ఆ నేర ప్రపంచం నుంచి ఎలా బయటపడ్డారన్నది చూపించిర్రు. పగ ప్రతీకారాలను తల్లి ప్రేమ ఎలా ఓడించిందన్నది దర్శకుడు ఆలోచనాత్మకంగా చూపించిండు ఈ మూవీలో. అజ్జు, బీబీ, శాంతన్ వీరి ముగ్గురి పరిచయం, అలాగే ఇంజనీరింగ్ కాలేజీలో వారు చేరే సీన్స్ తోనే ఈ సినిమా మొదలవుతుంది. సీనియర్స్ ర్యాగింగ్ ని ఎదుర్కోవడానికి వారు చేసిన ప్లాన్స్ ఫెయిల్ అయి చివరకు కుట్టి గ్యాంగ్ చేతిలో తన్నులు తినడం, రివెంజ్ కోసం గ్యాంగ్స్టార్ ను వెతుకుతూ రంగాను కలిసే సీన్ తోనే అసలు కథ మొదలవుతుంది. విచిత్రం ఏమిటంటే అందుకు తగ్గట్టుగానే సినిమా టైటిల్ కూడా అప్పుడే వేస్తాడు స్క్రీన్ పై. ఇక రంగా గ్యాంగ్ లో మెంబర్స్ గా చేరిన అజ్జు, శాంతన్, బీబీ తమ రివెంజ్ తీర్చుకోవడంతో ఫస్ట్ హాఫ్ ముగుస్తుంది. ఇంటర్వెల్ పడుతుంది. అప్పుడు వీటితో పాటు రంగా ఫ్లాష్ బ్యాక్ ను అంబన్ చెప్పే సీన్స్ మొత్తం యాక్షన్ ఎపిసోడ్ తో నింపేసిరు. ఈ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ లో ఫహద్ ఫాజిల్ లుక్ కొత్తగా ఉంటుంది. ఇక సెకండ్ హాఫ్ విషయానికి వస్తే రంగా వల్ల తమ చదువు పాడవుతుందనే నిజం తెలుసుకున్న ఈ ముగ్గురు స్టూడెంట్స్ అతడిని వదిలించుకోవడానికి చేసే ప్రయత్నాలు, రంగా గ్యాంగ్ లో చేరడం వల్ల వారు పడిన ఇబ్బందుల చుట్టూ సెకండ్ హాఫ్ ను నడిపించిండు. ఇక క్లైమాక్స్ విషయానికి వస్తే రంగాను చంపేస్తేనే తమ చదువు సక్రమంగా సాగుతుందని అనుకున్న వారు ఏం చేశారన్నది క్లైమాక్స్ లో చూపించిండు దర్శకుడు. ఫహద్ ఫాజిల్ కామెడీతో పాటు యాక్షన్ ఎపిసోడ్స్ కూడా ఈ సినిమాకు హైలైట్ గా నిలిచినాయి. రంగా పాత్రలో ఫహద్ ఫాజిల్ జీవించిండు. అతడి కెరీర్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీలో ఒకటిగా ఆవేశం నిలుస్తుంది. కంప్లీట్ వైట్ అండ్ వైట్ డ్రెస్సింగ్ స్టైల్, గోల్డ్ చైన్స్, రింగ్లతో క్యారెక్టర్ లుక్, బాడీ లాంగ్వేజ్ ను కొత్తగా స్క్రీన్ పై ప్రజెంట్ చేసిండు దర్శకుడు. ఇక రంగా తర్వాత ఈ సినిమాలో అతడి అనుచరుడు అంబన్ పాత్రే హైలైట్ అయ్యింది. అంబన్ పాత్ర చేసిన సాజిన్ గోపు తన కామెడీ టైమింగ్ తో నవ్వించిండు. ఇక రంగా అనుచరులో ముసలాయన ఒక ఆయన ఉంటాడు. ఆయన చేసే ఫైట్స్ కూడా విజిల్స్ వేయిస్తాయి మనం. ఇక అజు, బీబీ, శాంతన్ క్యారెక్టర్ చేసిన యాక్టర్స్ కూడా సహజంగా నటించారు. ఇక చివరిగా చెప్పేది ఏమిటంటే ఈ మూవీ గురించి, ఆవేశం మూవీ అనేది ఏ న్యూ ఏజ్ గ్యాంగ్స్టర్ కామెడీ మూవీ. ఇక ఫహద్ ఫాజిల్ యాక్టింగ్ కోసం అయితే మిస్ కాకుండా చూడొచ్చు ఈ మూవీని. కథా కథనాల గురించి ఎక్కువగా ఎక్స్పెక్టేషన్ పెట్టుకోకుండా చూస్తే మంచి టైం పాస్ మూవీ అవుతుంది ఇదైతే. సో మీకు వీలైతే ఒకసారి అయితే లుక్ వేయొచ్చు. సో ఫ్రెండ్స్, ఇది ఫహద్ ఫాజిల్ గారు నటించిన ఆవేశం మూవీ యొక్క రివ్యూ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే సబ్స్క్రైబ్ బటన్ పక్కకున్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేసి ఉంచండి. ఎందుకంటే నేను ఎప్పుడైనా వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంటాయి నా ఛానల్ ద్వారా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తా. అంతవరకు బాయ్.